అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మన ముందుకు వచ్చేసి 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ మనకు ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు అండి. సో ఈ 1 ఎకర్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎకర్ ప్రైస్ వచ్చేసి మనకు 65 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 65 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు జనగాం టు ఉస్నాబాద్ హైవేకి ఫస్ట్ బిట్ ఉంటుందండి. సో ఫస్ట్ బిట్ అంటే మనకు రోడ్డు పక్కనే కాలువ వస్తుంది. కాలువ పక్కపడి దారి ఉంటుంది. దారి పక్కపడి ల్యాండ్ అండి. సో కాలువ రాకపోతే ఫస్ట్ బిట్ ఉంటుంది. కాలువ రావడం వల్ల మనకు సెకండ్ బిట్కి అయితే రావడం జరుగుతుంది. దీనికి 2 సైడ్ల రోడ్డు కూడా ఉంటుంది. సో ఇది మనకు ఈ ల్యాండ్ అండి. మనకు రోడ్డుకు సెకండ్ బిట్ ఉంటుంది. ఉస్నాబాద్ హైవేకి రోడ్డుకు సెకండ్ బిట్ ఉంటుంది. సో జనగాంకి వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. వరంగల్కి వచ్చేసి 70 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. ఉప్పల్కి వచ్చేసి 85 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. ఉస్నాబాద్కి వచ్చేసి 45 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 100 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. యాదగిరిగుట్టకు వచ్చేసి 40 కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే ఉంటుందండి. సో ఇది ల్యాండ్ అండి. మనకు అక్కడ బౌండరీస్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇదంతా ల్యాండ్ అండి. 1 ఎకర్ ఉంటుంది. సో ఇది మనకు రోడ్డు కెనాల్ రోడ్డు ఉంటుందండి. సో దీనికి మనకు ఫ్రంట్ సైడే సో ఇప్పుడు మనకు ఉస్నాబాద్ హైవే కూడా కనిపిస్తుందండి. సో ఇది రోడ్ అండి. మట్టి బాట నుంచి మనకు అది సైటు ఇదే అండి రోడ్డు. సో మనకు కెనాల్ రోడ్డు ఉంటుంది. డంబర్ రోడ్డుకు వస్తుంది. సో ల్యాండ్ అయితే చాలా బాగుందండి. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నా కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది. సో నియర్ బై కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. సో మీరు ఒక ఆఫ్టర్ 1 year 2 years తర్వాత రీసేల్ చేసినా మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లో బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కోసం వెతుకుతున్నారా? అయితే ఇప్పుడే విఎస్కే రియల్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర అతి తక్కువ ధరకు వ్యవసాయ భూములు అమ్మబడినండి. సో ఎలాంటి మార్జిన్ లేకుండా డైరెక్ట్ ఫార్మర్ టు సేల్ ఉంటుందండి. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు.